నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే సభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరు కానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున విభేదాలు నడుస్తున్నాయి. మంత్రి సురేఖ భర్త మురళి బహిరంగంగానే సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ పంచాయతీ పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇరు పక్షాలు ఫిర్యాదు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖతో పాటు ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు నేడు హాజరు కానున్న నాయకులు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారా లేదా అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి రాము అందిస్తారు. రాము, చెప్పండి. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుండగా గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతుంది. గత నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సొంత పార్టీ నేతలపై కొండా మురళి చేసిన కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి. దాని తర్వాత కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకొని ఆ పంచాయతీ కాస్త గాంధీ భవన్ దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వాస్తవానికి గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు ఇరు వర్గాలు హాజరు కానుండగా ఇవాళ కౌన్సిల్ మీటింగ్ మాత్రం ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 20 రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ కొండగా మారిన రాజకీయాలు కాస్త ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో ఒకరిపై ఒకరు ఎదురుపడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి సర్వత్రా ఉత్కంఠగా మారింది. గత కొన్ని రోజులుగా కూడా కొండా దంపతులు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఒకరినొకరు మాట్లాడుకున్న పరిస్థితి కూడా లేదు. ఈరోజు కాస్త వరంగల్ జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొనసాగుతున్న కౌన్సిల్ మీటింగ్కి కొండ మంత్రి హోదాలో కొండా సురేఖ హాజరు కావడం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి హాజరు కానున్న నేపథ్యంలో కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కూడా కొండా వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతున్న ఈ ఆధిపత్య పోరులో మళ్ళీ వీళ్ళు ఈ కౌన్సిల్ మీట్లో ఎదురెదురు పడితే మళ్ళీ వీళ్ళ మధ్య మాటల యుద్ధం ఏమైనా కొనసాగుతుందా అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు మాత్రం కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. దీని ప్రకారం కూడా గతంలో కొండా మురళి కాంగ్రెస్ నేతలపైన చేసిన వ్యాఖ్యలను గతంలో కూడా గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత కూడా వాటి కొనసాగింపుగా మేము పార్టీకి ఎలాంటి డ్యామేజ్ చేయలేదు, మేము పార్టీకి నిబద్ధతోనే వ్యవహరిస్తున్నామని చెప్పి కొండా మురళి చెప్పడం, దాని తర్వాత అదే మీటింగ్ హాజరైన నాయన్ రాజేందర్ రెడ్డి కూడా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నా కూడా ఈ రోజు జరుగుతున్న కౌన్సిల్ మీటింగ్లో సడన్గా ఈ నేతలు మాత్రం ఒక్కసారిగా ఎదురుపడితే వారి మధ్య మళ్ళీ ఎలాంటి చర్చ జరుగుతుందని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. రాము, గతంలో చూసుకుంటే మీనాక్షి నటరాజన్తో కూడా మీటింగ్లో ఇద్దరు కొండా కుటుంబ సభ్యులు ఆ సమావేశంలో అన్ని విషయాలు చెప్పారని తెలిసింది. అయితే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో ఏ విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది? అంటే డిసిప్లినరీ యాక్షన్ మీద ఏమైనా బహిరంగంగా ఇలా చర్చలు జరుగుతున్నాయి, మాటలు మాట్లాడుతున్నారు కదా, అలాంటి విషయాలు జరగకూడదు అని ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఎలాంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉంది? అలాంటిది ఏం లేదు సింధు. వాస్తవానికి ప్రతి నెల కూడా జీడబ్ల్యూఎంసీలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం, నగరాభివృద్ధి పైన ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి జీడబ్ల్యూఎంసీలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగిన ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఏదైతే కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న ఈ రాజకీయం కాస్త ఈ కౌన్సిల్ మీటింగ్ ఈ అగ్రనేతలు కాస్త ఒకసారి ఎదురుపడితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఏదైనా చర్చ కాంట్రవర్సీగా మారే అవకాశం ఉందా అని చెప్పేసి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం చర్చ సాగుతుంది. ఈ వాస్తవానికి క్రమశిక్షణ కమిటీ మీటింగ్కి కౌన్సిల్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎవరైతే ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ హాజరవుతున్న నేపథ్యంలో ఒక చర్చ అయితే సాగుతుంది సింధు. అయితే ఈ కుటుంబంలో అంటే ఈ కొండా మురళికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి ఇలా బహిరంగంగానే కొన్ని వార్తలు నడుస్తున్నాయి. ఇవి ఇప్పటితోనే ఆగిపోతాయా లేదంటే హైకమాండ్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకొని ఉంది ఈ అంశంపై? అయితే వాస్తవానికి ఇప్పుడు కొండా సురేఖ ఇంటెన్షన్ వేరే. కడియం శ్రీహరి పొంగులేటి శ్రీనివాస్ దగ్గర నన్ను మంత్రి పదవి తీసేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ దగ్గర వరుస సమావేశాలు కావడం, అదే నేపథ్యంలోనే రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వేళ తన కూతురు రాజకీయంగా లైన్ క్లియర్ చేయడం కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పైన అతని వయసుతో పాటు అతను ఎన్నికల టైంలో నా కాళ్ళు పట్టుకుంటే నేను కనికరించాను, నాకు పరకాల పైన పూర్తి పట్టుంది, ఖచ్చితంగా కూడా నా కూతురు పరకాల నుంచి పోటీ చేస్తే
మేము వద్దనేది లేదు అని చెప్తూనే కూడా సుస్మితా పటేల్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పరకాల ఆస్పిరెంట్ అని చెప్పి ఒక ట్యాగ్ చేయడం, ఆ ట్యాగ్ కాస్త కూడా కొంత వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆ రోజు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొండా సుస్మితా పటేల్ ఆమె రాజకీయ జీవితం ఆమె చూసుకుంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం కూడా ఒకవైపు సుస్మితా పటేల్ని కొండా దంపతులు ఎంకరేజ్ చేస్తున్న విధంగానే చూడొచ్చు. రాము రైట్, థ్యాంక్ యూ రాము.